అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిల్ ఛానల్కి స్వాగతం. రంజాన్ వచ్చింది. ఇంకా పండగే పండగ. సాయంత్రం అయితే ముస్లింలు వాళ్ళు చంద్రుణ్ణి చూసి వాళ్ళు పాపం తమ ఉపవాసాన్ని విరమించి ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా తిందాము అని అనుకునే ముందే మన హిందువులంతా కూడా లైన్లు కట్టేసి మరీ ఈ యొక్క హలీం సెంటర్ల దగ్గర నిలబడతారు. అసలు వాళ్ళకన్నా ఎక్కువగా హలీం సెంటర్ల దగ్గర నిలబడి తెగ తినేస్తారు హలీం. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి మీరు గమనించండి, అంతెందుకు మన హైదరాబాద్ని గమనించండి, ముస్లింలు ఎంతమంది ఉన్నారు? ఆ ముస్లింలందరికీ కూడా ఈ యొక్క ఏదైతే హలీం వండుతున్నారో అది కనీసం 3-4 టైమ్స్ ముస్లిమ్స్ ఉన్న సంఖ్య కన్నా 3-4 టైమ్స్ ఎక్కువ హలీం అనేది వండబడుతుంది. కారణం ఏంటి? నిజానికి హలీం అనేది వాళ్ళు వండుతున్నది ముస్లింల కోసం కాదు, హిందువుల కోసం. అది ఎందుకంటారా? అసలు హలీం అనేది ముస్లింలకి ఎప్పుడు కూడా ప్రధాన వంటకం కాదు, జస్ట్ అదొక సైడ్ డిష్ అంతే. వాళ్ళు ఎన్నో తింటారు, కడుపు నిండా తింటారు. వాళ్ళు సూర్యుడు రాకముందు ఫుల్గా వేసేస్తారు, అంటే వాళ్ళ ఉపవాస పద్ధతి అది. ఆ తర్వాత సూర్యాస్తమయం అయ్యి చంద్రుడు రాగానే భయంకరంగా తింటారు. ఆ భయంకరంగా తినే దాంట్లో హలీం అనేది జస్ట్ ఒక చిన్న సైడ్ డిష్ మాత్రమే. వాళ్ళు బిర్యానీ తింటారు, పళ్ళు తింటారు, ఆ మసీద్ దగ్గర ఉండేటప్పుడు సమోసాలు తింటారు, ఇంకా ఇది అదని లేదు అన్నీ తింటారు, ఒక పంది మాంసం తప్ప. అది వాళ్ళకి ఎలాగో కూడా హరాం. అందువల్ల మరి ఇన్ని వాళ్ళు తినేటప్పుడు అవన్నీ కూడా మనకి మిగతా ఇంకెక్కడ కూడా కనబడవు. అవి ముస్లింలు ఉన్న ఏరియాలోనో లేకపోతే మరీ ముఖ్యంగా మనకి మసీద్ దగ్గరలో మాత్రమే కనబడతాయి. ఈ హలీం సెంటర్లో చూసుకుంటే రంజాన్ దాటిపోయిన తర్వాత కూడా హలీం సెంటర్లు ఉంటున్నాయి. కొన్ని దగ్గరలో అయితే అసలు సంవత్సరం పొడుగునే నడుపుతున్నారు. ఎందుకు? ఎవరు తినాలని? ముస్లింలు తినాలనా? కాదు, హిందువులు తినాలని. హిందువులు తినాలని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? అది వ్యాపారం కనుక అని అంటారా మీరు? ముస్లింలు ఏం చేసినా దానికి ఒక ప్రయోజనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది హిందువులకు కాదు, ముస్లింలకి. వాళ్ళు ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళకి ఉపయోగకరంగా చేసి ఈ పనులన్నీ కూడా చేస్తారు. అయితే వ్యాపారం అనేది ఖచ్చితంగా ఒక విషయం, అది కాకుండా ఇంకా చాలా ఉంటాయి. నా వరకే తీసుకోండి, నేను కూడా సెక్యులర్గా ఉండేటప్పుడు ఫస్ట్ పిస్తా హౌస్లో ఈ హలీం తినడం స్టార్ట్ చేశాను. ఎంతలా అంటే సాయంత్రం అయితే ఎదురు చూసే అంతలా. నైట్ ఇంకా ఏమి తినేవాడిని కాదు, కేవలం హలీం మాత్రమే తినేవాడిని. దాని తర్వాత పిస్తా హౌస్ అయిపోయింది, ఆ తర్వాత షాగోస్, ఇంకా చాలా పాత బస్తీ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్కడో సరిపోనట్టు అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసి అక్కడ హలీము బిర్యానీ తిని ఓహో అసలు నానా హంగామా చేసేవాడిని. నేనే కాదు, ఇప్పుడు చాలామంది హిందువులు చేసే పని అదే. షాదాబ్ అని ఉంటుంది అక్కడ ఒక హోటల్ పాత బస్తీ ఏరియాలో. సో అక్కడికి వెళ్ళి తింటారు. నేను ఒకప్పుడు తినేవాడిని. కానీ ఆ తర్వాత విషయాలన్నీ తెలిసిన తర్వాత, విషయాలన్నీ అంటే ఇక్కడేంటి, ముఖ్యంగా వాళ్ళు ఉమ్మే వస్తారో మనకు తెలీదు, ఎంతమంది ఏం చేస్తున్నారో మనకు తెలీదు. ఇప్పుడు చాలామంది అంటారు, మొన్న ఈ వలి విషయం తీసుకోండి, కోవాబంద్ దగ్గర పేదవాడు కనుక అలా ఎందుకు చేస్తాడు అని చెప్పి నాగబాబు దగ్గర నుంచి లోకేష్ వరకు వచ్చి మీద పడిపోయారు. వీళ్ళు ఏమైనా చూసారా ఆయన చేస్తున్నాడా లేదా అనేది? గ్యారంటీ ఎలా ఇస్తారు? లేదా ఇంకే ముస్లిం అయినా కూడా అలా చేయడానికి గ్యారంటీ ఏంటి? వందల కొద్ది వీడియోలు మనకు ఉన్నాయి సోషల్ మీడియాలో. బిర్యానీల్లో మనకి ఈ మురికి నీరు కలిపేయడం, ఉమ్ము ఊసేయడం, లేదా ఇలా శంకలకి రాసుకొని తీసి పడేయడాలు, అవన్నీ కావాలని చేస్తారు వాళ్ళు. ఎందుకంటే హిందువులంటే వాళ్ళకి పడదు, మనం విగ్రహారాధికులం, వాళ్ళ అల్లాని ఒప్పుకోము, దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. సో దానికోసం వాడు చేస్తాడు. ఇంకా కొన్ని దగ్గరలో ఏంటంటే పిల్లలు పుట్టకుండా బిర్యానీల్లో మందులు కూడా కలుపుతున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. వార్తలు రావడం ఏంటి, కొన్ని బిర్యానీల్లో మందుల తాలూకు ప్యాకెట్లు ఉండడం కూడా మనం చూసాం న్యూస్లో. అవి పిల్లలు పుట్టకుండా ఉండడానికంట. మరి ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఎవడు చేస్తున్నాడు ఎవడు చేయడం మనకి ఏంటి తెలుసు? ఎవడిస్తాడా గ్యారంటీ? మంచిగా చేస్తున్నాడు చెడ్డగా చేస్తున్నాడు అని మనకి ఏం తెలుసు? ఈరోజు కరోనా వచ్చింది, ముక్కులకి అందరూ కూడా కట్టుకొని వెళ్ళండి అని చెప్పారు తప్ప ఇక్కడ కరోనా ఉంటుంది ఇక్కడే కట్టుకోండి అక్కడ ఉండదు అని ఎవడైనా చెప్పాడా మనకి? గవర్నమెంట్లు కూడా ఏం చెప్పాయి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని చెప్పాయి. ముక్కలకు కట్టుకొని వెళ్ళడమే కాకుండా, అంటే మాస్కులు వేసుకోవడమే కాకుండా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తలు పాటించండి, మొహాన్ని శుభ్రంగా కడుక్కోండి, చేతులను శుభ్రంగా కడుక్కోండి, వీలైనంతవరకు చిన్న దగ్గు వస్తే ఆ దగ్గు కూడా జలుబు కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా దూరంగా ఉండమని చెప్పారు. మరి ముస్లింల దగ్గరికి వచ్చినప్పటికీ ఎందుకు అలా చెప్పరు? ఒరే బాబు మీ జాగ్రత్తలో మీరు ఉండండి, వాడు వస్తున్నాడు వీడు ఇంకేదో పోస్తున్నాడు అని ఎందుకు చెప్పట్లేదు? మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని ఎందుకు మాట్లాడట్లేదు? గవర్నమెంట్లు కూడా దిగిపోయి దీంట్లో లేదు మేం గ్యారంటీ ఇస్తామని ఎందుకు చెప్తున్నాయి? అవి గ్యారంటీ ఇస్తే వీళ్ళంతా కూడా చేయకుండా ఉంటారా? లేకపోతే ఏమైనా ఫుడ్ టెస్ట్ చేస్తున్నారా ప్రతిసారి ఏం కలిసిందన్నది? అలాంటి మెషిన్స్ ఏమైనా ఈ గవర్నమెంట్లు కనిపెట్టాయా? నాగబాబు కానీ లోకేష్ కానీ వీళ్ళంతా ఏ విధంగా చేస్తున్నారు? వాళ్ళంతా ఫుడ్ సేఫ్టీ అనేది ఒకటి, రెండు ఈ కలపడాలు ఉమ్ములు
వీటికి పడలేదు అని చెప్పి వాళ్ళు ఏ విధంగా చెప్పగలరు? ఇదంతా ఒకటి. పోనీ ఇంత జరిగిన తర్వాత మనమైనా కనీసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామా? ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత లైన్ కట్టుకొని ఆ ఉమ్మూసింది నువ్వు తింటావా? ఫ్రీ హలీం అంట. ఇంతవరకు ఎప్పుడైనా ఫ్రీ హలీం అని ఎవడైనా పెట్టడం మనం విన్నామా? ఇప్పుడు ఎందుకు పెట్టారు వాళ్ళు? ఎందుకంటే హిందువుల్లో అనుమానం వచ్చింది అని వాళ్ళకు అనుమానం వచ్చింది. సో వాళ్ళు తెలుసుకున్నారు, అందువల్ల ఫ్రీ హలీం అని పెట్టారు. ఎంతమంది బారులు తీరుతున్నారు అక్కడికి, ఎంతమంది పిల్లల్ని వేసుకొని వెళ్ళి ఆ పిల్లలకు కూడా అదంతా తినిపిస్తున్నారు. అందులో ఏం కలిపాడో మీకు తెలుసా? మరి ఎందుకు వెళ్తున్నారు? అసలు మీరు హిందువులేనా? ఆ హలీం తినకపోతే చచ్చిపోతారా? ఇదంతా ఒకటైతే వాడు మేకే కలుపుతాడో లేకపోతే ఆవే కలుపుతాడో మీకేం తెలుసు? ఆవు మాంసం అనేది మేక మాంసం కన్నా తక్కువ రేటు. వాడికి తక్కువలోనే వస్తున్నప్పుడు అదంతా కూడా అందులో ఉడికిపోయిన తర్వాత అది ఆవో మేకో లేకపోతే ఏంటో మీకేం తెలుస్తుంది? ఆ రుచిలో తెలియదు మనకి. ఆ తర్వాత మనం జనరల్గా చూస్తేనే ఎంత మాంసం అనేది కుళ్ళిపోయిన మాంసంతో వీళ్ళు బిర్యానీలు చేస్తున్నారని ఎన్ని హోటల్స్లో ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి తనిఖీలు చేసి మనకు చెప్పారు. షాగోస్లో కూడా తెలిసింది, కుక్క మాంసం వండిశారంట వాళ్ళు. ఎందుకు? మేక మాంసం కన్నా అది రేటు తక్కువ కనుక. మరి ఎంత దారుణంగా వాళ్ళు చేస్తుంటే, బిర్యానీలోన వాళ్ళు అలా చేస్తుంటే మరి ఈ హలీంలో చేయరని మీరు ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే అట్లీస్ట్ అందులో ఒక ఫుల్ ముక్క పడుతుంది. ఇందులో అలా ముక్కలు కూడా పడవు కదా, అంతా కూడా మొత్తం మిక్చర్ అయిపోద్ది దాంట్లో. అది ఏ మాంసం అంటే మీకు ఏం తెలుస్తుంది? తింటారు, ఉమ్మూసినా తింటారు, ఆవు మాంసమైనా తింటారు, కుక్క మాంసమైనా తింటారు, కుళ్ళిపోయిన మాంసమైనా తింటారు. అసలు మీరు మనుషులేనా నాకు అనుమానం వస్తుంది. అంత డబ్బులు ఇచ్చి ఎందుకు తింటున్నారు అసలు మీరు? ఇదంతా అసలు ఆలోచించరా? ఆ చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతారా? అంటే గుడ్డెద్దు వెళ్ళి చేలో పడ్డట్టు వాడెళ్ళి తిన్నాడు కనుక నేను వెళ్ళి తినాలి. ఇదే హిందువుల్లో, ఇది తప్ప ఇంకొకటి ఉండదు. వాడెళ్ళి హలీం తింటున్నాడు, అది ఫ్యాషన్, వీడెళ్ళి తింటాడు, వీడు మరొక 10 మందిని తీసుకెళ్తాడు, వాడు మరొక 10 మందికి చెప్తాడు, అంతే పొలోమని పరిగెడతారు. అందులో ఏమున్నాయి ఏంటి అనేది తెలియదు అసలు. ఇప్పటికీ నేను చెప్తున్నా, మీరు నిజమైన హిందువు అయితే, మీరు నిజంగా మీకు మన దేవుళ్ళపై గౌరవం అనేది కానీ భక్తి కానీ ఉంటే ఆ హలీం అనేది ఈరోజే మానండి. ఆ హలీంని మీరు పూర్తిగా విడిచిపెట్టండి. నా స్టోరీ నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను, హలీంని నేను పూర్తిగా విడిచిపెట్టాను. ముస్లింలు వండేది మీకు ఇంకా కొన్ని దగ్గరలు తినాలి అంటే మన హిందువులు కూడా హలీంని చేస్తున్నారు మేక మాంసంతో, ముస్లింల కన్నా భాగంగా కొన్ని లిమిటెడ్ హోటల్స్లో. కావాలంటే వెళ్ళి అక్కడ తినండి. అట్లీస్ట్ మన హిందువులకి కాస్త వ్యాపారం ఇచ్చిన వాళ్ళైనా అవుతాం. ఏం హలీం వాళ్ళే చేస్తారా? ఏమైనా దానికి ఏమైనా రైట్స్ పేటెంట్ హక్కులు ఉన్నాయా ఏంటో ముస్లింలకి? కాదు. చాలా హిందూ హోటల్స్లో కూడా హలీం అమ్ముతున్నారు ఇప్పుడు, వెళ్ళి అక్కడ తినండి. మీకు టోపీ గెడ్డం లేకపోతే మీరు వెళ్ళరు హలీం దగ్గరికి, వాడు బాగా చెయ్యడురా అంటారు. అంటే మీరు ఆ ఉమ్ములకి అలవాటు పడిపోయారు. ఆ రుచి ఉంటే తప్ప మీకు దిగదనమాట కిందకి ముద్ద. ఆ టోపీ నిన్ను నెక్స్ట్ ఆ గెడ్డాన్ని చూసి అక్కడికి వెళ్తారు. ఇంకెంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది? మీరు తిన్నది కాక మీ పిల్లలకి తినిపిస్తున్నారు. అది ఏమి దౌర్భాగ్యం ఇది? కనుక నేను మరీ చెప్పేది, హలీంని అవాయిడ్ చేయండి. దానివల్ల ఆ వ్యాపారం అనేది వాళ్ళకి ఇవ్వకండి. వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది, ఖచ్చితంగా దెబ్బతినాలి. ఎందుకంటే ఆ డబ్బులతో తిరిగి మన మీదే పడతారు. వాళ్ళు ఏం చేసినా ఆ డబ్బులు మన మీదే ఉపయోగిస్తారు. కనుక నేను చెప్పేది మరీ మన హిందువులకు అభ్యర్థించేది ఏంటంటే, రంజాన్ మాసం వచ్చింది అంటే మన హిందువులు ఎదురు చూస్తారు ఎప్పుడా హలీం వస్తుందా అని. కనుక దయచేసి హలీంని విడిచిపెట్టండి. లేదా మీకు తినాలనిపిస్తే ఎక్కడైతే హిందూ హోటల్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి తినండి. అంతే తప్ప ఇలాంటి ఉమ్ములు వేసిన హలీంని మాత్రం దయచేసి తినకండి. మరీ ముఖ్యంగా మీ పిల్లల చేత తినిపించకండి. అలాంటి పాపం చేసి మీరు దౌర్భాగ్యులు అని అనిపించుకోకండి. అందరికీ కూడా చెబుతూ అందరికీ నమస్కారం అండి. జై